బాగా మ్యారినేట్ చేసేయాలి. కలిపేద్దాం. ఒక 1 గ్లాస్ వాటర్ వేసాను. కలిపేసి ఇప్పుడు దీన్ని విజిల్స్ పెడదాం. దీన్ని ఇప్పుడు ఒక 7 విజిల్స్ పెడతామండి. విజిల్ తీసిన తర్వాత అప్పుడు బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాం మేము బిర్యానీలోకి. 2 టమాటాలు, ఒక 5 ఆనియన్స్ను, ఒక 10 పచ్చిమిర్చి ఇవి కట్ చేస్తున్నాం విజిల్స్ వచ్చేలోపు. ఇది అయిపోతే అప్పుడు బిర్యానీ స్టార్ట్ చేద్దాం మనం. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం కట్ చేసి పెట్టేసాం. టమాటా, పచ్చిమిర్చిను, ఆనియన్స్. పక్కన విజిల్స్ కూడా వస్తున్నాయి. ఇంకో 2 వస్తే అయిపోతాయండి. స్టార్ట్ చేసాము బిర్యానీకి. మా అత్తయ్య గారు చేస్తున్నారు. ఆయిల్ వేసారండి. దాంట్లోనే కొంచెం ఘీ కూడా మిక్స్ చేస్తారు. లవంగా, పట్ట, ఇలాచి, మరాఠీ మొగ్గ, అనాస్ పువ్వు, అవన్నీ, షాజీరా కొంచెం అన్నీ వేస్తారు. కరెంట్ లేకపోయినా వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ మీకోసం అని చెప్పేసి. కొత్తిమీర, పుదీనా కూడా రెడీ చేసుకున్నాం. ఉల్లిపాయలండి. ఈ బిర్యానీ చాలా బాగుంటుందండి. మేము ముందే విజిల్స్ పెట్టేస్తున్నాం కదా. ఒక 8 విజిల్స్ పెట్టాము. మాకు ఇంకా కొంచెం అవ్వాలనిపించింది, అందుకే ఒక పక్క మళ్ళీ పెట్టాము. అది అవుతూ ఉంటుంది, ఇవి చేస్తూ ఉంటాం. మా అత్తమ్మ బాగా చేస్తారండి ఈ బిర్యానీ. మొత్తం వీడియో చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 4 చెంచాలు వేసాం. పచ్చిమిర్చి, దీంట్లో టమాటా, పచ్చిమిర్చి వేస్తారండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగింది. ఆ స్మెల్ రావాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసిన తర్వాత పుదీనా అన్నీ ఒకేసారి వేసేస్తారు. ఇంకా కొత్తిమీర, గులాబీ బాగా మగ్గాలండి. ఇదిగోండి ఫ్రెండ్స్, బాగా ఫ్రై అయిపోయింది చూసారా. ఇప్పుడు దీంట్లో పెరుగు వేశారు. ఇప్పుడు ఒక 4 స్పూన్స్ అంత వేశారండి. మేము ఎప్పుడు కట్టెల పొయ్యి మీద చేసుకునే వాళ్ళం. ఇవాళ పెరుగు వేసాం కదండి, అవుతుంది. ఇదిగోండి రైస్ దీంట్లో నానబెట్టాము. 2 గ్లాసెస్ ఏమో నార్మల్ రైస్ వండుకునేది, 2 గ్లాసెస్ బాసుమతి. 2 కలిపి ఇలా నానబెట్టేసామండి. కొంచెం ఆయిల్ వేసాను పొడి పొడిగా రావడానికి. అది అందరికీ తెలిసిన విషయమే కదా మీకు. ఎసరికి మేము ఇలా ఒక డేక్షి తీసుకున్నానండి. ఇక్కడ వరకు వచ్చింది. సో అక్కడ వరకు వాటర్ వేసి మళ్ళీ ఇంకొక పావు వేస్తున్నాను. 1 పావు వేసుకుంటున్నాము. మీరు కూడా 4 గ్లాసెస్ ఒక గిన్నె తీసుకుని దాంట్లో పెట్టుకుని ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ వరకు వాటర్ వేసి మళ్ళీ దాంట్లో పావు వంతు వేసుకోండి ఫ్రెండ్స్, సరిపోయింది. 1 పావు. ఇదిగోండి విజిల్ తీసాం, బాగా కుమిలిపోయింది. ఇప్పుడు ఆ విజిల్ పెట్టిన చికెన్ని తీసి దీంట్లో వేసేసారు. కొత్తిమీర, పుదీనా, టమాటా అన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని బాగా కలిపేయాలి. ఇప్పుడు ఆల్రెడీ బాగా విజిల్స్ పెట్టాం కదండి, సో ఎసరు కూడా వేసేస్తున్నారు. స్పీడ్గా అయిపోయింది. ఈ ఎసరు మరిగేటప్పుడు బియ్యాన్ని వేస్తాం.
కొద్దిగా ఉప్పు. ఇందాక విజిల్ పెట్టేటప్పుడు వేసాం కదా చికెన్లో, ఇప్పుడు తక్కువ అయితే ఎసర్లో వేస్తున్నాం. బియ్యానికి కూడా లెక్క వేసుకోవాలి కదండి. మూత పెట్టేసాం. ఇప్పుడు ఎసరు మరిగిందని చెప్పేసి దాంట్లో బాస్మతి బియ్యం, నార్మల్ బియ్యం 2 నానబెట్టాము. ఇది పెట్టాం కదా వాటర్ వేసి, అది వేసేస్తున్నాము. ఇప్పుడు ఒక్కసారేనండి ఇలా చెంచా పెట్టి కలిపేది. సిర్బోలో కలుపమండి. ఇంకా ఒకసారి ఇలా తిప్పేసి పెట్టేస్తాం. ఇప్పుడు ఫుల్లో పెట్టేసి కొంచెం దగ్గరకు అయిన తర్వాత సిమ్లో పెట్టి దమ్కి ఇచ్చేస్తామండి. ఇదిగోండి ఇలా మూత పెట్టేశారు. కొంచెం ఇదైన తర్వాత వాటర్ లాగిన తర్వాత సిమ్లో పెడతారు అండి. దమ్కి పెట్టడానికి ఇప్పుడు మ్యాక్సిమం వాటర్ అంతా లాగేసింది. చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఒకసారి మూత తీసి చూపిస్తాం. ఇదిగోండి ఆల్మోస్ట్ వాటర్ లాగేసింది. ఇప్పుడు దమ్కి పెట్టేటప్పుడు మేము ఒక తవా పెట్టేసాము. పెట్టేసి ఇదిగో పైనుంచి నెయ్యి వేసేస్తున్నామండి. దాని మీద దమ్ పెడితే అన్నం మీకు ఒక స్పూన్ కూడా అడుగంటకుండా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఒక స్పూన్ కూడా అడుగంటదండి. సో ఈ టిప్ మీరు బాగా గుర్తుంచుకోండి. స్టవ్ మీద చేసే వాళ్ళందరికీ ఒక మంచి టిప్ అండి ఇది. కాకపోతే ఇలా పెట్టిన తర్వాత మీకు మళ్ళీ ఆ తవ్వ దోశలు వేయడానికి పనికి రాదండి. మళ్ళీ నన్ను తిట్టుకుంటారు మీరు. మీ ఇంట్లో ఎక్స్ట్రా ఉంటాయి కదా, రొట్టెలు కాల్చేదో ఏదో ఒకటి, అలాంటిది యూస్ చేసుకోండి, మీకు ప్రాబ్లం ఉండదు. దోశలు అయితే రావండి ఇలా పెడితే, గుర్తుపెట్టుకోండి. పైనుంచేమో వెయిట్ పెట్టామండి, ఇక్కడేమో ఇలా తాలి. సో ఒక 15 మినిట్స్ తర్వాత దమ్ అయిన తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. చక్కగా బాగా దమ్ అయిపోయింది చూసారా, ఏమీ అడగంటకుండా చక్కగా అయిపోయింది. చూసారా ఎలా పొగలు పొగలు వస్తుందో. స్మెల్ అయితే అద్దిరిపోయిందండి, మామూలుగా లేదు. ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకుందాం మనం. అన్నం మెతుకు అనేది ఏమీ అతుక్కోకుండా మనకి పొడి పొడిలాడుతూనే ఉంది ఫ్రెండ్స్. ఇది ఫారం కోడి బిర్యానీ అచ్చం మనకి మటన్ బిర్యానీ చేసినట్టే ఉంటుంది. మటన్ తినని వాళ్ళు ఇలా తెచ్చుకుని చేసుకోండి ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. మనకి ఇంత బిర్యానీ ఒక 5-6 మెంబర్స్ కడుపు నిండా తినేయొచ్చండి. ఇంకా మిగిలిద్ది కూడా. అదే మనం రెస్టారెంట్ నుంచి తెచ్చుకుంటే 1000 రూపాయలు 2000 అలా పెట్టేస్తాం, తిన్నట్టు ఉండదు. చూస్తున్నారా ఎలా ఉందో చాలు. ఇలాంటి బిర్యానీ తిన్నారంటే అచ్చం మీకు ఉండాలి. మామూలుగా లేదండి చూసారా. మనకి బాయిలర్ కన్నా ఇది బాగా వస్తుందండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎంతో యమ్మీగా ఉండే బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మిస్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మటన్ తినని వాళ్ళు, మటన్ బిర్యానీ తినాలని అనుకున్న వాళ్ళు ఇలా చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మనకు సేమ్ అలాగే ఉంటుంది. సూపర్గా ఉంది బిర్యానీ అయితే. ఇంకా మేము ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అల్లాఫీస్ ఫ్రెండ్స్. మటనే కాదండి, నాటుకోడి బిర్యానీ లాగా కూడా ఉంటుంది. మనం ఫారం కోడి బిర్యానీ తెచ్చుకున్నట్టయితే బాయిలర్ కన్నా ఇదే బెస్ట్ అండి. ఇప్పుడు బాయిలర్ తినకూడదని చెప్తున్నారు కదా, ఒకేసారి నాటుకోడి మటన్ 2 కలిపి ఎలా ఉంటుందో 2 టేస్ట్ చేయగలరు మీరు. అలాంటి మంచి రెసిపీ అన్నమాట. మిస్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. మీకోసమని నేను చేశాను.